హాయ్ గాయ్స్! వెల్కమ్ టు టియర్ 5 స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. అందుకంటే ముందు మీరింకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టియర్ 5 స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకొస్తూ ఉంటాయి. అలాగే వెళ్ళే ముందు ఒక కామెంట్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. కిరణ్ అబ్బవరం ఇతని గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఒక మంచి హీరోగా, నటుడిగా ఎదిగిన మంచి యాక్టర్ కిరణ్ అబ్బవరం. ఒకవేళ కిరణ్ అబ్బవరం నటుడు అవ్వకపోయుంటే తను ఏమవ్వాలనుకున్నాడో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో విభిన్న పాత్రల్లో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 'రాజువారు రాణివారు' సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత 'జస్తాన్ కళ్యాణ మండపం', 'సమ్మతమే' సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గానే 'ప్యాక్' చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం 'దిల్‌రుబా'. ఈ సినిమాకి విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తుండగా, రుఖసత్ తిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. రవి, జోజో, జోస్ రాకేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటుడు కాకపోయినా ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు కిరణ్. అలానే ఇంకా మాట్లాడుతూ జీవితంలో ఏదో ఒకటి పెద్దగా సాధించాలనే కోరిక బలంగా ఉండేదని, అందుకే హీరో కావాలనుకున్నానని చెప్పారు. అలానే తనకు రాజకీయాలంటే చాలా ఇష్టమని అన్నారు. రాయలసీమకు చెందిన వ్యక్తిని కావడంతో చిన్నప్పటి నుండి పాలిటిక్స్ దగ్గరగా చూశానని చెప్పారు. మంచి చెడు పక్కన పెడితే ప్రజలతో మమేకం అవ్వడం చాలా గొప్ప విషయమని, అది తనకు నచ్చుతుందన్నారు. అందుకే రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా త్వరలోనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నానని కూడా చెప్పారు. రాయలసీమ స్టైల్ ఫుడ్ అందరికీ అందించాలనుకుంటున్నానని వివరించారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నానని, త్వరలోనే అనౌన్స్ చేస్తానని కిరణ్ తెలిపారు. మరోవైపు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. 'దిల్‌రుబా' సినిమాకి వీలైతే మీ లవర్‌తో కొద్దిగా కష్టం ఉంటుంది కానీ మీ ఎక్స్‌తో కలిసి సినిమాకి వెళ్ళండి. బయటికి వచ్చేటప్పుడు మీరు, మీ లవర్, మీ ఎక్స్ ముగ్గురు చాలా హ్యాపీగా బయటికి వస్తారు అంటూ చెప్పారు. ఎక్స్ మీద మనకు ప్రేమ పోవచ్చు, కానీ ఫ్రెండ్‌షిప్ అలానే ఉంటుంది. అందుకే ఈ సినిమాను వారితో కలిసి చూడండి అంటూ తెలిపారు. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.